సౌరవ్ ఆర్మీలో ఆఫీసర్. మధ్యప్రదేశ్లో నివసించేటటువంటి సౌరవ్ పోస్టింగ్ రాజస్థాన్లో జరుగుతుంది. ఇంటి నుండి ఎక్కువ రోజులు దూరంగా ఉండడం వల్ల సౌరవ్ బోరింగ్గా మారిపోయేవాడు. అరే దీపక్, జీవితం చాలా బోరింగ్గా ఉంది. ఇంటి నుండి దూరంగా ఈ ఎడారిలో ఉండటం చాలా ఒంటరితనంగా అనిపిస్తుంది. ఒకవేళ అలాగైతే ఎవరినైనా ఒక అమ్మాయిని చూసుకో. నేను వెతుకుతూనే ఉన్నాను, కానీ మంచి అమ్మాయి దొరకడం లేదు. ఒకరోజు సౌరవ్ మొబైల్కి ఒక అమ్మాయి దగ్గర నుండి మెసేజ్ వస్తుంది. హాయ్, నా పేరు సోఫియా. నేను పాకిస్తాన్లోని హైదరాబాద్లో ఉంటున్నాను. నీకు నా నంబర్ ఎలా దొరికింది? నేను నీ నంబర్ ఫేస్బుక్ నుంచి తీసుకున్నాను. నేను రాజస్థాన్ చూడాలనుకుంటున్నాను. నువ్వు నాకు చూపిస్తావా? సౌరవ్ సోఫియా ప్రొఫైల్లో తన ఫోటోస్ని చూసి సోఫియాని ఇష్టపడతాడు. సౌరవ్ సోఫియాతో ఫోన్లో మాట్లాడతాడు. రాజస్థాన్కి రా, నేను నిన్ను రాజస్థాన్లో తిప్పుతాను. రాజస్థాన్ మొత్తం నేను చూశాను. సోఫియా రాజస్థాన్కొస్తుంది. సౌరవ్ ఇంకా సోఫియా రోజంతా మాట్లాడుకుంటారు. నువ్వు పాకిస్తాన్లో ఏం చేస్తుంటావు? నేనక్కడ హాస్పిటల్లో నర్స్ని. రాత్రివేళ సౌరవ్ ఇంకా సోఫియా చాలా హోటల్స్కి వెళ్తారు. కానీ ఏ హోటల్లోనూ వాళ్లకి రూమ్ ఇవ్వరు. ఎందుకంటే వాళ్లు పెళ్లైన వాళ్లు కాదు కాబట్టి. ఇప్పుడు ఇక ఒకటే దారుంది. మనమిద్దరం వేరే వేరే గదులు తీసుకోవాలి. కానీ నేను నీతో కలిసి ఉండాలనుకుంటున్నాను. హోటల్లో రూమ్ దొరకడం లేదు. మనం ఇంకెక్కడికైనా వెళ్దామా? అప్పుడే వాళ్లకి ఒక భవనం కనిపిస్తుంది. వాళ్ళిద్దరూ రాత్రి అక్కడే గడపాలని నిర్ణయించుకుంటారు. సోఫియా నేల మీద కూర్చుంటుంది. సౌరవ్ తన ఒళ్ళో తల పెట్టుకుని పడుకుంటాడు. ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటాయి. చల్లని గాలులు వీస్తాయి. సౌరవ్కి నిద్ర పట్టేస్తుంది. కాసేపటి తర్వాత నీళ్లు పడేసరికి సౌరవ్ కళ్ళు తెరుస్తాడు. తను చూసేసరికి అతనొక భయంకరమైన దెయ్యం ఒళ్ళో తల పెట్టుకుని పడుకునుంటాడు. పడుకో సౌరవ్, పడుకో. సౌరవ్ అక్కడ్నుంచి లేచి పరిగెడతాడు. కాస్త ముందుకు వెళ్లి చూసేసరికి సోఫియా వర్షంలో స్నానం చేస్తూ ఉంటుంది. సోఫియా, నువ్విక్కడున్నావా? ఆ, నువ్వు కూడా రా, వర్షంలో తడు. నేను ఒక దెయ్యాన్ని చూశాను. సోఫియా గట్టిగా నవ్వుతుంది. నీకేమైనా పిచ్చా? సోఫియా సౌరవ్ దగ్గరికి వెళ్ళి, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. సోఫియా రాజస్థాన్లో అద్దెకు ఒక రూమ్ తీసుకుంటుంది. కొన్ని రోజులకి తను అక్కడే ఉంటుంది. సౌరవ్ తరచూ తనని కలవడానికి వెళ్ళొస్తూ ఉంటాడు. ఒకరోజు సోఫియా సౌరవ్నిలా అడుగుతుంది. నా జాబుకు సంబంధించిన విషయాలేవి నేను నీకు షేర్ చేయలేను. నీకు నా మీద నమ్మకం లేదా? కోపడుకు సోఫియా, నేను చెప్తానులే. ఇక సౌరవ్ ఎప్పుడు సోఫియాని కలవడానికి వెళ్ళినా సోఫియా మాటల్లో పెట్టి మిలిటరీలో ఏం జరుగుతోందో దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఒకరోజు సౌరవ్ సోఫియా రూమ్కి వెళ్ళినప్పుడు అక్కడ సోఫియా తన కోసం డ్రింక్ రెడీ చేస్తుంది. ఏంటి విషయం? ఇవాళ నీకు చాలా ప్రేమ పొంగుతుంది. నాకిది చెప్పు డియర్, ప్రాజెక్ట్ బి అంటే ఏంటి? నేను దీని గురించి నీకేమీ చెప్పలేను. డిపార్ట్మెంట్ స్ట్రిక్ట్గా చెప్పింది. దీని గురించి కుటుంబ సభ్యులతో కూడా డిస్కస్ చేయకూడదు అని. ప్రియురాలు కుటుంబం కంటే ఎంతో ఎక్కువ. నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నేను నీకేమీ చెప్పలేను. సోఫియాకి ఉన్నట్టుండి కోపం వస్తుంది. ఇక సోఫియా ఒక భయంకరమైన దెయ్యంగా మారిపోతుంది. తను సౌరవ్ పీక పట్టుకుని గాల్లోకి లేపుతుంది. చెప్పు, ప్రాజెక్ట్ బి అంటే ఏంటి? లేదంటే నేల మీదకి రావడానికి ముందే ప్రాణాలు వదిలేస్తావు. సౌరవ్ తనతో ఎప్పుడూ కూడా ఒక చిన్న హనుమంతుడి విగ్రహాన్ని పెట్టుకుంటాడు. సౌరవ్ దాన్ని ఆ దెయ్యానికి చూపిస్తాడు. దెయ్యం మాయమైపోతుంది. సౌరవ్ క్యాంప్కి చేరుకుంటాడు. తన స్నేహితుడు దీపక్ తన కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. నువ్వెక్కడికెళ్ళావు సౌరవ్? డిపార్ట్మెంట్ అంతా గందరగోళంగా ఉంది. ఏమైంది? మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎవరో పాకిస్తాన్కు చేరవేస్తున్నారు. సౌరవ్ ఆశ్చర్యానికి గురవుతాడు. దీపక్, నేను నీకొకటి చెప్పాలనుకుంటున్నాను. సౌరవ్ సోఫియా గురించి దీపక్కి మొత్తమంతా చెప్తాడు. ఈ ఆడపిల్లలు హనీ ట్రాప్లో ఇరికిస్తారు. అదైతే నేను విన్నాను. కానీ ఇప్పుడు దెయ్యాలు కూడా హనీ ట్రాప్లో ఇరికిస్తున్నాయా? ఇది నేనైతే మొదటిసారి వింటున్నాను. దీపక్ ఇంకా సౌరవ్ వీసా డిపార్ట్మెంట్కి చేరుకుంటారు. అక్కడికి వెళ్ళాక వాళ్లకి తెలుస్తుంది గవర్నమెంట్ దగ్గర సోఫియా అనే పేరు మీద ఏ అమ్మాయి గురించి డీటెయిల్స్ లేవని. బహుశా తను దెయ్యమే అనుకుంటాను. తను నిన్ను హనీ ట్రాప్లో ఇరికించింది. ఇక మీదట మనం జాగ్రత్తగా ఉండాలి.
దీపక్ వాళ్ల బాబాయ్ రామానుజ్ ప్రసాద్ ఒక వైజ్ఞానికుడు. ఆయన బెంగళూరులో స్పేస్ స్పేర్ పార్ట్స్ ని తయారు చేసే ఒక ఫర్మ్లో పనిచేస్తుంటారు. ఒకసారి అతను శ్రీలంకలో వైజ్ఞానికుల ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం వెళ్తారు. అది 5 రోజుల కాన్ఫరెన్స్. ఖాళీ సమయంలో అతను బీచ్ ఒడ్డున షికారుకి వెళ్తుండేవాడు. ఒకరోజు అదే బీచ్లో అతను ఒక అమ్మాయిని కలుస్తాడు. మీరు నాకు క్యాష్ ఇవ్వగలరా? నేను నా ఏటీఎం కార్డ్ తీసుకురావడం మర్చిపోయాను. నేను మీకు డబ్బులు జీపేలో ట్రాన్స్ఫర్ చేస్తాను. నీకు ఎంత డబ్బు కావాలి? నాకు 2000 క్యాష్ కావాలి. రామానుజ్ అమ్మాయికి క్యాష్ ఇస్తాడు. అమ్మాయి థ్యాంక్యూ చెప్పి వెళ్ళిపోతుంది. రాత్రివేళ రామానుజ్ నిద్రపోబోతూ ఉండగా తన ఫోన్కి ఆ అమ్మాయి దగ్గర్నుంచి మెసేజ్ వస్తుంది. ఇవాళ మీరు నాకు హెల్ప్ చేసుండకపోతే నేను చాలా దూరం నడిచి వెళ్లాల్సొచ్చుండేది. థ్యాంక్యూ సో మచ్. ఏం పర్వాలేదు, ఒకరికొకరు సాయం చేసుకోవటం మన బాధ్యత. రామానుజ్ అంతటితో ఆపేయాలనుకుంటాడు. కాని ఆ అమ్మాయి మెసేజ్ చేస్తూనే ఉంటుంది. రేపు మీరు బీచ్కొస్తారా? అవును, నేను రేపు కూడా వస్తాను. మీరింతవరకు నా పేరే అడగలేదు. నీ పేరు సోఫియా. ఆ రోజు నువ్వు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసావు కదా, అప్పుడు పేరు చూశాను. మీరు చాలా ఇంటెలిజెంట్. సరే, సైంటిస్ట్ అంటే మరి ఇంటెలిజెంట్గానే ఉంటారు కదా. మీరు నాతో పాటు నా హోటల్కొస్తారా? నా ఏజ్ నీకంటే చాలా ఎక్కువ. మన ఇద్దరి మధ్య వర్కౌట్ అవుతుందని నాకు అనిపించడం లేదు. ప్రేమకి వయసు అడ్డం కాదు. ప్రపంచంలో చాలా మందున్నారు. వాళ్ల మధ్య వయసు తేడా చాలా ఎక్కువగా ఉన్నా కూడా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఒకటిగా జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంటున్నారు. సోఫియా ఒప్పించిన తరువాత రామానుజ్ తనతో పాటు హోటల్కి వెళ్తాడు. చాలా వేడిగా ఉంది, పదండి స్నానం చేద్దాం. ఈ హోటల్లో బాత్ టబ్ చాలా పెద్దది. సోఫియా బాత్రూంలో చీకటి చేస్తుంది. ఇద్దరూ కూడా బాత్ టబ్లో ఎదురెదురుగా కూర్చుంటారు. కొన్ని ప్రేమ మాటల్ని మాట్లాడుకున్న తరువాత సోఫియా, ఇండియన్ గవర్నమెంట్ దాని రూల్స్లో కొన్ని చేంజెస్ చేసింది. దాని వెనక ఉన్న ఉద్దేశం ఏమై ఉంటుంది? నేను నీకు దీని గురించి ఏమీ చెప్పలేను. వైజ్ఞానికుల్ని ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూనే ఉంటారు. అందుకని నేను చాలా అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది. మీ గవర్నమెంట్ రూల్స్లో చేసిన మార్పుల గురించి నేను పూర్తిగా తెలుసుకోవాలి. ఒకవేళ నువ్వు చెప్పలేదంటే నేను నా నరం కోసుకుంటాను. నువ్విరుక్కుంటావు. రామానుజ్ కంగారు పడతాడు. పిచ్చిదానిలా ప్రవర్తించక సోఫియా. మరైతే నాకు రూల్స్ గురించి చెప్పు. నేను చెప్పాను కదా నేను చెప్పలేను అని. సోఫియా తన నరం కోసుకుంటుంది. రామానుజ్ బాత్రూంలోంచి బయటికి రావాలనుకుంటాడు. కాని బాత్రూం తలుపు లాక్ అయి ఉంటుంది. చూస్తూ ఉండగానే బాత్ టబ్ నీళ్లన్నీ కూడా రక్తంలా ఎర్రగా మారిపోతాయి. బాత్ టబ్లోని ఎర్రని నీళ్లల్లో నుంచి ఒక భయంకరమైన దెయ్యం బయటికి వస్తుంది. నువ్విక్కడికి రావడమైతే వచ్చావు, కాని తిరిగి వెళ్లలేవు. ఎందుకంటే నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఆ భూతం రామానుజ్ మీదకి ఒక్క దూకు దూకుతుంది. అతన్ని లాక్కుంటూ బాత్ టబ్లోకి రక్తపు నీళ్లల్లోకి తీసుకువెళ్తుంది. పోలీసులు రామానుజ్ దగ్గరికి వెళ్తారు. పోలీసులకి బాత్ టబ్లో రామానుజ్ శరీరం పార్ట్స్ దొరుకుతాయి. ఢిల్లీలో రాకేష్ ప్రజాపతి అనే ఒక యువకుడు ఉంటాడు. అతను కూడా ఈ వార్తను చదువుతాడు. రాకేష్ కాస్త కంగారు పడతాడు. ఎందుకంటే అతనికి ఆడపిల్లలంటే చాలా ఇష్టం. ఇక అతను కొత్త కొత్త అమ్మాయిలతో స్నేహం చేస్తూ ఉంటాడు. రాకేష్కి రాత్రివేళలో తిరగడం అంటే ఇష్టం. ఒకరోజు రాత్రి 2 గంటల సమయంలో అతను తన కార్లో శివార్ రోడ్డు వైపు వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఒక అమ్మాయి తనని లిఫ్ట్ అడుగుతుంది. రాకేష్ మనసు ఆ అమ్మాయి అందానికి కరిగిపోతుంది. మీరెక్కడికి వెళ్ళాలి? మీరు నన్ను హౌస్కాస్ దగ్గర దింపుతారా? తప్పకుండా. ఎక్కండి. మీ పేరేంటి? నా పేరు సోఫియా. నేను మ్యాక్స్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. రాకేష్కి న్యూస్ పేపర్ కబురు గుర్తొస్తుంది. తనకి చెమటలు పడతాయి. సరిగ్గా తన పక్కన ఒక అందమైన అమ్మాయి కూర్చునుంటుంది. కాని ఫ్రంట్ మిర్రర్లో తనని చూస్తూ ఉంటాడు. తనకి ఆమె దెయ్యంలా కనిపిస్తుంది. ఇది నా నంబర్. నేను తరచూ కనౌట్ ప్లేస్కి వెళ్తుంటాను. మీరు నన్ను కలవాలి అనుకుంటే ఫోన్ చేయండి. రాకేష్ ఆ అమ్మాయిని హౌస్కాస్ దగ్గర దించేస్తాడు. తర్వాత తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్లి ఇన్స్పెక్టర్ రవికి అన్ని విషయాలు చెప్తాడు. ఇది ఒక ఆత్మ ట్రాప్. మనం ఎవరైనా తాంత్రికుడు సహాయం తీసుకోవాలి. ఇన్స్పెక్టర్ తనకి తెలిసిన ఒక తాంత్రికుడిని పిలుస్తాడు. వాళ్లు ముగ్గురూ కలిసి ఒక ప్లాన్ వేస్తారు. మరుసటి రోజు రాత్రి రాకేష్ సోఫియాని కలవడానికి వెళ్తాడు. వాళ్ళిద్దరూ కూడా పరిచయం ఏర్పరచుకుంటారు. ఇద్దరూ కూడా దగ్గరవుతారు. ఒకరోజు రాత్రి సోఫియా రాకేష్తో, నువ్వు యమునా దగ్గర ఉన్న అడవి చూశావా?
లేదు, నేను చూడలేదు. సరే పద, ఇవాళ నేను నిన్ను అక్కడికి తీసుకువెళ్తాను. సోఫియా రాకేష్ని అడవికి తీసుకువెళ్తుంది. కొన్ని ప్రేమ మాటలు మాట్లాడిన తరువాత, నువ్వొక ఆర్మీ మ్యాన్వి. నీకు తెలుసా భారత్కి అమెరికాకి మధ్య పాకిస్తాన్ గురించి ఏం జరుగుతోందో? లేదు, దాని గురించి నాకేమీ తెలియదు. అబద్ధం చెప్పొద్దు. నీకు కేంద్ర మంత్రులతో పరిచయం ఉంది. విదేశ నీతి గురించి నీకు తెలియదు అంటే నేను అస్సలు నమ్మను. నేను చెప్పాను కదా నాకేమీ తెలియదని. సోఫియా కళ్ళు కోపంతో ఎర్రగా మారతాయి. సోఫియా గాల్లోకి ఎగురుతుంది. ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుంటుంది. తను రాకేష్ మొహం మీదకు నల్లని బట్టను విసురుతుంది. రాకేష్ ఆ బట్టను తీసేసరికి తను చూస్తాడు. చెట్టు మీద ఒక దెయ్యం కూర్చునుంటుంది. తన చేతిలో ఉరితాడు ఉంటుంది. నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు నేను నిన్ను ఉరికంబమెక్కిస్తాను. దెయ్యం రాకేష్ తలకి ఉరితాడుని బిగిస్తుంది. కొమ్మ మీద నుంచి దూకి రాకేష్కి ఉరివేస్తుంది. రాకేష్ తల్లడిల్లుతాడు. అప్పుడే ఇన్స్పెక్టర్ ఇంకా తాంత్రిక్ అక్కడికి వస్తారు. తాంత్రికుడు దెయ్యం మొహం మీదకు భస్మాన్ని విసురుతాడు. వాళ్లు దెయ్యాన్ని కాల్చి చంపేస్తారు. ఆ తర్వాత రీసెర్చ్ చేసినప్పుడు తెలుస్తుంది, 20 ఏళ్ల క్రితం ఒక పాకిస్తానీ అమ్మాయి స్పైగా భారతదేశానికి వస్తుంది. తను ఎంతో మంది సైనికులను, వైజ్ఞానికులను తన వలలో వేసుకుంటుంది. ఎప్పుడైతే గవర్నమెంట్కి దాని గురించి తెలుస్తుందో అప్పుడు తనకి ఉరిశిక్ష విధిస్తారు. ఆ అమ్మాయి ఆత్మే దెయ్యంగా మారి అందర్నీ హనీ ట్రాప్లో ఇరికిస్తూ ఉంటుంది.